మండోదరి జననం. ఒకసారి మధుర అనే అప్సరస కైలాసానికి శివుణ్ణి దర్శించడానికి వెళ్ళి పరమశివుణ్ణి చూసి మోహిస్తుంది. అది చూసి కోపం చెందిన పార్వతీదేవి 12 సంవత్సరాలు బావిలో కప్పగా జీవించమని శపిస్తుంది. 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆమె అందమైన మహిళగా మారి వివాహం చేసుకుంటుందని పరమశివుడు శాప విమోచనం చెప్తాడు. ఇదిలా ఉండగా మయాసురుడు అతని భార్య హేమ ఆడబిడ్డ కోసం తపస్సు చేస్తుండగా 12 సంవత్సరాలు పూర్తయి కప్ప నుండి ఆడబిడ్డగా మారి అవిలో దొరికినటువంటి శిశువును చూసి ఆమెను పెంచుకొని మండోదరి అనే నామకరణం చేస్తారు. ఆమె రావణుణ్ణి వివాహం చేసుకుంటుంది. అంటే ఇక్కడ శివుని మోహించినటువంటి మధుర అనేటువంటి అప్సరస పార్వతీ శాప ఫలితంగా కప్పగా మారి 12 సంవత్సరాలు బావిలో ఉంటుంది. తర్వాత ఆమె రావణాసురుని వివాహం చేసుకొని మండోదరిగా పేరు పొందింది.